ఓం చెప్పండి. ఓం భూర్భువస్వః అగ్న ఆయుంషి పవస ఆసువోచమిషం చనః ఆరే భాతస్వదుచ్చునాం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ ఇదన్న మమ. ఇదన్న మమ. ఇక్కడ మీరు మిషంచన కాకుండా మిషంచనహ అలా చదువుకుంటే అది కరెక్ట్ వస్తుంది ప్రొనౌన్సియేషన్ లో. ఓకేనా? ఓకే మేడం. సరే, మంచిగా చదివారు, చాలా చక్కగా చదివిండ్రు. ఓకే, నెక్స్ట్ పార్వతి గారు చదువుతారా మీరు? ఓకే, సో ఇప్పుడు మనకి ఆ ఇంకో రెండో మంత్రం కూడా చూద్దాము. తర్వాత వారము మనం ఇది ఒక్కసారి చెప్పుకొని దాని అర్థం కూడా చెప్పేసుకుందాము. సో ఈ మంత్రం నేను మళ్ళీ ఒకసారి చెప్పేసుకుందాం. లేకపోతే ఏమంటున్నారంటే, ఓం భూర్భువః స్వః. హే రక్షక, ప్రాణము వలె ప్రియమైన వాడా. మనం ఏం చెప్పుకున్నాం? భూ అంటే, భువః అంటే, స్వహ అంటే చెప్పుకున్నాం మనం కదా. సో భూ అంటే ఏంటి? రక్షకుడు. సో భువః అంటే దుఃఖాలను నశింపజేసేవాడు. స్వహ అంటే సుఖస్వరూపుడు. ఓకేనా? ఈ మూడింటికి ఏంటిది? ఓకే, సో మూడింటికి ఏంటి? రక్షకుడు. భూ అంటే రక్షకుడు, భువః అంటే దుఃఖాలను నాశనం చేసేవాడు, స్వహ అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. ఓకేనా? అర్థమైందండి? ఆ, తర్వాత అగ్నే. అగ్నే అంటే ఏంటి? ఇక్కడ సంబోధన అన్నమాట. సంబోధన, పిలుస్తున్నారు అనమాట. ఎవరిని పిలుస్తున్నాము? అగ్ని. అగ్నిని పిలుస్తున్నాము. ఈ అగ్ని ఎవరు మరి? ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆయనకి పేరు అగ్ని అని కూడా పేరుంది. సో కాబట్టి ఎందుకు అగ్ని అని పేరుంది అంటే ప్రకాశమయుడు, చాలా ప్రకాశం ఉన్నటువంటి వాడు. సో కాబట్టి మరి అగ్నితో ఎందుకు చెప్పుకున్నాము అంటే, అగ్ని ఏం చేస్తుంది? దహింపజేస్తుంది. అవునా? దేన్ని దహిస్తుంది? మొత్తం మామూలంగా నాశనం చేస్తుంది అది. అవునా? చేస్తుందా లేదా? ఏదైనా సరే అందులో ఏది పడుతుంది నాశనం అయిపోతుంది. అవునా? దాని రూపం అంతా కూడా మొత్తం మామూలంగా నాశనం అయిపోతుంది. అంటే ఇంకా మళ్ళీ అది రాదిగా. వస్తుందా? రాదు రాదు. రాదు. మొత్తం కంప్లీట్ గా నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది అది. అవునా? ఈ ధ్వంసం కూడా కాదు, ఇక దీన్ని అసలు లేదు, ఇంకా అది లేదు, మొత్తం పౌడర్ అయిపోయింది అది. అవునా? సో అలాగా అంటే ఏంటి? ఆయన ఏం చేస్తాడు మరి? భగవంతుడు అగ్నిలాగా మనం చూసుకుంటున్నామంటే అగ్నిలాగా ఏం చేస్తాడు ఆయన? ఎందుకని అగ్ని అన్నాం ఆయనను? అవునా? ఒకటేమో ప్రకాశము, ఒకటేమో ధ్వంసం. ఎందుకు? ఇప్పుడు ప్రళయం వస్తుంది. ఎందుకు ప్రళయం వస్తుంది? ఎందుకంటే అక్కడ మరి నిర్దిష్టం అయిపోయింది అది. ఏం నిర్దిష్టం అయిపోయింది అంటే, ఇంతకాలమే, ఇంతకాలం అని చెప్పుకున్నాం. ఇంతకాలం యుగాలు నడుస్తాయి, ఆ తర్వాత ఇంతకాలం, ఇంత తర్వాత ప్రళయం వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఇది ఆల్రెడీ నిర్దేశించబడి ఉంది, ఆల్రెడీ చేసేసింది ఉంది. మరి ఆల్రెడీ చేసేసింది ఉందంటే భగవంతునికి ఆల్రెడీ తెలుసా మనం ఇన్ని ఇన్ని పాపాలు చేస్తాము, ఇంత లోపల అయిపోతే ఆ పాపాలు చేసేది అదంతా తెలుసా? లేకపోతే మరి ఎలా? ఆ టైం పీరియడ్ అయిపోయిందంటే చేసేస్తున్నాడా? ఓకే, ఈ ప్రళయము ఎందుకు అలా? టైం పీరియడ్ దేనికి అయిపోయింది, ఎందుకు అయిపోయింది, ఎలా అయిపోయింది, ఎలా చూస్తున్నాడు అంటే భగవంతుడు మరి? ఉం? సృష్టికి అయిపోయింది కదా సృష్టి. సృష్టికి ఆ, టైం ఆ, టైం పాపం ఇంతని ఎక్కువైపోతే పెట్టాడు దేవుడు. ఆ, పాపం ఎక్కువైపోతే, మరి పాపం ఎక్కువైపోతే అని అంటున్నాము. మరి ఆల్రెడీ ఈ సత్యయుగం ఇంత, ఈ యుగం ఇంత, కలియుగం ఇంత అని చెప్పుకున్నాము. మరి ఈ యుగాలు, ఈ 4 చతుర్యుగాలు కొన్నిసార్లు జరిగితే అప్పుడు ప్రళయం అని చెప్తున్నాం మనం. అవునా? అయితే మరి ఇంత మరి ఆల్రెడీ మెన్షన్ చేసిన టైమింగ్స్ అవన్నీ ఉండిపోయినాయి కదా. మళ్ళీ ఇప్పుడు పాపాలు ఎక్కువైనాయి అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ప్రళయం రావట్లేదు కదా. వస్తుందా? రావట్లేదు. మరి అసలు అలా రా. రక్షించరానంత ప్రళయం వస్తుందా అంటే, మరి అప్పటిదాకా అంటే అది
మన భగవంతుడు ఎంత టైం లిమిట్ పెట్టాడో అప్పటిదాకా రాదా అది? అంటే తప్పులు అనేవి అప్పటి వరకు రావా? ఆల్రెడీ నిర్దేశించి ఉన్నాడు గదా! వస్తుంది. ఆ! సో, అంటే ఉమ్. భరించరాని తప్పులు అప్పటి వరకు రావన్నమాటనా? లేకపోతే ఏంటది? హ్మ్. అంటే సృష్టికి టైం పెట్టాడు పరమేశ్వరుడు, ఆ టయానికి హ్మ్. లయం చేసేస్తాడు. హ్మ్. భగవంతుడు సృష్టికి సమయాన్ని నిర్దేశించాడు కదా! అంటే ఆ సమయములో ఈ సృష్టిని తీసేయాలి. ఉమ్. మరి ఎందుకు తీసేయాలి? ఎందుకంటే టైం వచ్చిందనా? టైం దేనికసలు? దేన్ని ఆధారంగా తీసుకొని టైం పెట్టిండ్రు? టైం ఇంకా ఆ! సూర్యుడుకి ఇంత శక్తి ఉంటది. సూర్యుడు లేని సృష్టి జరగదు కజ్జి. అదంతా భగవంతుని చేతిలోనే ఉంది గదా! అవునా కాదా? అవునండి. ఉమ్, అది ఉమ్. మరి ఒక ఆయన చేతిలోనే సిస్టము. ఉన్నప్పుడు ఇంకా దానికి టైం లిమిట్ ఏంటి? అవునవును. కదా! ఆయనకి ఆయన టైమ్ లిమిట్ లేదు. బట్ ఆ! ప్రపంచానికి ఉండాలి కదా! ఆ! క్రియేటర్ ఆ! వరల్డ్‌కి ఉండాలి. ఉండాలి. హ్మ్. సో, కాబట్టి కాబట్టి సర్టెన్ టైమ్ లిమిట్స్, సర్టెన్ అన్ని బౌండరీస్, రూల్స్ అన్నీ కూడా దే హ్మ్. ఆర్ ఆల్ ఇన్కార్పొరేట్ దే ఆర్ హ్మ్. ఆల్ హ్మ్. దేర్ ఇన్ ద హ్మ్. హ్మ్. క్రియేషన్ అన్నమాట. ఇట్స్ దానికి ప్రకృతికి ఆ! వైలేషన్‌గా మనం అంటే ఈ పోయినామంటే భూమిలో మనకి ఆ! పాపం అయితుంది. ఆ! మీరు అడిగే ప్రశ్న ఏంటి? నా ప్రశ్న ఏందంటే ఇప్పుడు భగవంతుడిని అగ్ని అన్నాము. అవును. అగ్ని అని ఎందుకన్నాం? అగ్ని హీ ఈస్ ద ఈవెన్ దో హీ హ్యాస్ ద లిమిట్స్ ఇవన్నీ క్రియేట్ చేసినా కూడా హీ ఈస్ ద వెరీ హ్మ్. హీ రిమూవ్స్ ఆల్ అవర్ సిన్స్ లైక్ హ్మ్. హీ కెన్ హ్మ్. భస్మం లాగా హీ కెన్ డూ చేసేస్తాడు. ఆ! చేసేస్తాడనమాట. హీ కెన్ డూ దాట్ అండ్ ఆ! ఇఫ్ వి తర్వాత రీచ్ ఆ! ఏమి మన పాపాలని భస్మం చేస్తున్నాడు అంటే ఏంటి, మనకి జన్మలు ఇస్తూ, ఇస్తూ, ఇస్తూ ఫైనల్‌గా ఒక దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? నీకు మోక్షం వచ్చేదాకా తీసుకొస్తున్నాడు. అంటే ఏంటి, నీ పాపాలను ఎప్పటికప్పుడు అవిటిని దానికి సరి అయినటువంటి రూపాన్ని ఇస్తున్నాడు. అంటే ఏంటి, దయాకారుడు అది దయాకారుడు కాబట్టి ఏం చేస్తున్నాడు, మొత్తానికి నీకు అది రూపాన్ని ఇస్తున్నాడక్కడ. ఇచ్చి రియలైజేషన్ చేపిస్తున్నాడక్కడ. అవును. అర్థమైందా? సో, అతను దయాళువే గాకపోతే ఏం చేసేవాడిక్కడ? మన దయ చూపిచ్చి పాపాలని మనమే ఆ! అది. చేసేవాడు అనమాట. ఆ! సో, కాబట్టి ఆయన దయాళువు గాబట్టి ఎప్పటికప్పుడు చెబుతూ, తర్వాత వీటిని కాపాడుతున్నాడనమాట. అవును. అర్థమైందా? సో, అవును. అలా కాపాడుతున్నాడు. మరాయన అగ్ని అన్నప్పుడు ఇక్కడ దయాళువుకి లింకేముందసలు కదా! భస్మం జేస్తున్నాడు. ఏం జేస్తున్నాడాయన? పాపాలను భస్మం జేస్తున్నాడా? లేకపోతే భస్మం అయ్యేలాగా మనకి ఆలోచింపజేస్తున్నాడా? భస్మం చేస్తున్నాడు. ప్లస్ అయ్యేలాగా ఆలోచింపచేసి పావనం చేస్తున్నాడని గూడా ఆ! చెప్తున్నాడు. ఆ! తర్వాత ఇంకా? ఇంకా? ఆ! బలాన్ని హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. అగ్నిలో హ్మ్. పెడితే హ్మ్. మనము ఇట్స్ నాట్ ఓన్లీ బర్న్స్ ఇట్ ఆల్సో కరెక్టే. దాంట్లో బల ఏంటి శక్తులనమాట అక్కడ. ప్రకాశము, శక్తి ఇవన్నీ వస్తాయన్నమాట. కదా! అవును. అవును. అగ్నిలో ఏమేముంది? అంటే అగ్నిలో శక్తి ఉంది. అవును. అవునా? ఏం హ్మ్. శక్తి ఉంది మరందులో? ప్యూరిఫయింగ్ శక్తి ఉంది. హ్మ్. బర్న్ చేసే శక్తి ఉంది. ఉంది. తర్వాత ఆ! ప్రకాశించే సో, శక్తి ఉంది. కాబట్టి అవును. ఆయనని అగ్నిగా చెప్పుకున్నాం. అర్థమైందా? ఉత్తమం. ఉత్తమం. సో, అలాగండి. హ్మ్. తర్వాత నీవు. నీవు ఏంటివి? ఏం చేస్తున్నావు? మా యొక్క నహ అంటే మా యొక్క కదా! సో, నహ అంటే మా యొక్క ఆయోన్షి అంటే జీవ ఇక్కడ షి వచ్చింది. ఇక్కడ ఆయోన్షి అంటే ఏంటి? ఇక బహువచనం వచ్చిందనమాట. దేంట్లో? షష్ఠీ విభక్తి బహువచనంలో. అంటే జీవనములను. ఓకే. సో, జీవనములను ఏం చేస్తున్నాము? పవసే. ఓహ్! జీవనములను అంటున్నాం ఇది. ఏంటి దేంట్లో వచ్చిందిది? ఆయోన్షి యొక్క అనలేదు మనం. జీవనాల యొక్క అన్నామా? అనలేదు. కాబట్టి ఏంటిది? ద్వితీయ విభక్తిలో ఉంది. ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది. ఆయోన్షి. ఆయుహు అనమాట. ఆయుహు తర్వాత ఇదేమొచ్చింది? సో, అలాగా. తర్వాత పవసే. పవసే. పవసే అనేది ఎలా ఉంది?
అదొక క్రియ అన్నమాట. ఇది క్రియ. సో క్రియలో ఉంది అది. సో పావనం చేస్తున్నావు. ఓకే, ఆత్మనేపది రూపం అన్నమాట. వందసే అలా ఉంటుంది కదా, వందసే, వందేథే, వందధ్వే, వందే, వందావహే, వందామహే. సో ఆత్మనేపది రూపం అన్నమాట. పవసే, పావనం చేస్తున్నావు, నువ్వు పావనం చేస్తున్నావు. తర్వాత ఈషం, ఈషం అంటే అన్నాది భోగ పదార్థాలను, ఊర్జంచ అంటే బలమును కూడా, మరియు బలమును, అన్నాది భోగ పదార్థాలను, చ అంటే మరియు, ఊర్జం అంటే బలమును, ఆసువ, ఆసువ ప్రసాదించుము. ఈ ఆసువ అనేది మనకు చాలాసార్లు వచ్చింది ఇప్పటివరకు కదా. ఆసువ అంటే ప్రసాదించుము అని చెప్పేసి అర్థం అన్నమాట. దుచ్ఛునాం, దుచ్ఛునాం దుచ్ఛ కార్యములు, దుర్భావములు, అవునా. దుచ్ఛం అంటే ఏంటి, దూషించేటువంటి దుర్భావం అంటే భావన మంచిగా లేకపోవడం, అవునా. సో దుర్భావనలను ఆరే బాధస్వ, ఆరే బాధస్వ అంటే ఏమంటున్నాడు ఇక్కడ, నశింప చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వాహ, అందుకని ఆహుతిని నేను ఒసగుచున్నాను. ఇదమగ్నయే పవమానాయ, ఇదం అగ్నయే, ఇదం ఈ, అవునా, ఇదం అంటే ఈ కదా. అగ్నయే అగ్ని కొరకు, పవమానాయ, పవమానాయ అంటే ఏంటిది, పావనము చేయడాని కోసము. అర్థమేనా. ఇక్కడ మనం ఫస్టే పైనే చెప్పుకున్నాం పవమాన మంత్రములు అని, అవునా. సో పవమానము అంటే ఏంటిది, పాపములను పావనం చేయడం అన్నమాట. ఏంటిది, పవమానము అంటే పావనము. పావనం అంటే ఏంటి, పావనం చేయడం, మంచిగా చేయడం, అవునా. సో పావనం చేస్తున్నావు నువ్వు. ఈ మనం యజ్ఞం చేత ఎల్లంతా మంచిగా పావనం అయిపోయింది అంటాం, అవునా. నీ మాటల చేత ప్యూరిఫై చేయడం మంచి నీ కదండి. సంగీతం పవిత్రం ప్యూరిఫై పవిత్రం ప్యూరిఫై అయినా చేయడము, సంగీతం, పవిత్రం నీ సంగీతం చేత ఈ ఇల్లంతా పావనమైంది, నా చెవులు చాలా పావనమైపోయినాయి అంటాం కదా. అంటే మంచిగా అయిపోయినాయి, పవిత్రమైపోయినాయి, అవునా. పువ్వు అనేది పూంగ్ పవనే అంటే పవిత్రము, శుద్ధము, శుభ్రము, స్వచ్ఛము అదనమాట. ఓకే, స్వచ్ఛమైంది కాబట్టి ఇది పావనమునర్చు ప్రకాశ స్వరూపుడగు పరమాత్ముని కొరకు, ఇదమగ్నయే, అగ్నయే, పవమానాయ, ఇవన్నీ కూడా దేనిలాగా వచ్చినాయి, చతుర్థిలో వచ్చినాయి. ఇదన్న మమ, ఇది నాది కాదు. ఓ రక్షక, ప్రాణప్రియ, దుఃఖ వినాశక, సుఖస్వరూప పరమేశ్వర, ఇవన్నీ అతని యొక్క ఏంటివి, గుణాలు, విశేషణాలు, అవునా. విశేషణాలు, విశేష్యము విశేషణము కదా భగవంతునికి, ఇవన్నీ కూడా విశేషణాలు. ఏవేవై, రక్షక, ప్రాణప్రియ, దుఃఖ వినాశక, సుఖస్వరూప పరమేశ్వర, నీవు మా జీవనములను పావనము చేసి మాకు భోగ్య పదార్థాలను, బలమును ఇమ్ము. మా దుర్భావములను మా నుంచి దూరం చేసి వాటిని నశింపచేయుము అని చెప్పేసి మనము కోరుకుంటున్నాం. ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. ఈ కోరుకునేవన్నీ కూడా ప్రార్థన మంత్రాలు అన్నమాట. ఓకే, సో ఈ ప్రార్థన మంత్రాలను మనము చదువుతూ ఉండాలి, పవమాన మంత్రములు. ఓకే, ఇది ఈరోజు ఇంకొక మంత్రం, ఇది ఒక్కసారి కొంచెం ఇద్దరు చదవండి, ఇది చాలు. ఓకే, ఎవరు చదువుతారు ఇప్పుడు? చదవను అజయ్ నేను. చదవండి. ఓం ఓం భూర్భువస్వః భూర్భువస్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితః అగ్నిర్ ఋషిః ఋషిః ఋషి మళ్ళీ చెప్పండి ఇక్కడ. అగ్నిర్ఋషిః అగ్నిర్ఋషిః పవమానః పవమానః పాంచజన్యః పాంచజన్యః పురోహితః పురోహితః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితః
ऋषः अग्निर्ऋषः पवमानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महागयम् तमीमहे महागयम् स्वाहा स्वाहा इदमग्नये पवमानाय इदमग्नये पवमानाय इदन्न इदन्न मम ఓకే చెప్పేసేయండి అది ఒకసారి ॐ भूर्भुवः स्वः अग्नि आयु अग्नि అగ్నిర్ఋషి अग्निर्ऋषि पवमानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महागयं स्वाहा इदमग्नये पवमानाय इदन्न मम తర్వాత ఇప్పుడు ఎవరు రమ చెప్తావా నెక్స్ట్ హలో నన్ను అడిగావా అవును ఓకే ఉమ్. ఓం భూర్భువః స్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితः తమీమహే మహాగయం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ ఉత్తమం నెక్స్ట్ ఎవరు చెబుతారు చదువుతాను మేడం. సుశీల గారు చదవండి ఓం భూర్భువః స్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితः తమీమహే మహాగయం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ. ఉత్తమం ఉత్తమం చాలా బాగా చదివిండ్రు ఇక్కడ ఈ విసర్గల దగ్గర అదేంటిదంటే అది ఆప్షన్ అన్నమాట అక్కడ సో చదివితే కొంచెం ఘనపాఠం లాగా ఉంటది ఘనపాఠం అంటే ఇప్పుడు మన ఆ, పండితులు చదువుతున్నట్టుగా ఉంటది అనమాట అంతే ఓకే. సో బాగా చదివిండ్రు ఉత్తమం నెక్స్ట్ నేను ఇంకా చదవనండి. చదవండి అమ్మా శైలజ గారు చదవండి ఓం భూర్భువః స్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితः తమీమహే మహాగయం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదం నమమ. ఉత్తమం ఉత్తమం చాలా బాగా చదివిండ్రు యా అందరు బాగా చదువుతున్నారు యా నెక్స్ట్ ఎవరు మన పుష్ప గారు ॐ भूर्भुवः स्वः अग्निऋषिः पवमानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महागयं स्वाहा इदमग्नये पवमानाय इदन्न मम. ఉత్తమం ఉత్తమం అమ్మా సత్యవతమ్మ చెప్తారా మీరు ఓకే లేనట్టున్నారు అందరు చెప్పేశారు కదా వేద గారు చెప్పారా మేడం చెప్పలేదు మేడం. చెప్పండి మేడం ఒక్కసారి మీరు చెప్పరా మేడం, నేను చెప్తాను. ఓకే ఓం భూర్భువః స్వః ఓం భూర్భువః స్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితః ఇక్కడ అగ్నిర్షిః పవమానః పాంచజన్యః పురోహితः తమీమహే మహాగయం స్వాహా తమీమహే మహాగయం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ.
చెప్తారా మీరు ఒకసారి? నెక్స్ట్ చెప్పండి. ఓం భూర్భువః స్వః అగ్నిరుషిః పవమాన పాంచజన్య పురోహితః తమీమహే మహాగయం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ. ఉత్తమం, ఉత్తమం, బాగా చెప్పింది. గుడ్. ఓకే. సో ఇది ఒక్కసారి మంత్రం ఒకసారి అర్థం ఏంటో చూద్దాము. అగ్నిహి అంటే సకల లోకములను ప్రకాశింపజేసేటువంటి వాడు. ఋషిహి జ్ఞానదాత. ఋషి అని ఎవరిని అంటామంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాళ్ళు. వాళ్ళ ద్వారానే మనకి ఋషుల బాటలో నడవమన్నది కదా. వేదం ఏం చెప్పింది? ఋషుల బాటలో నడవమన్నది. అంటే ఏంటి? ఋషులే మనకి వేద మార్గాన్ని చూపిస్తారనమాట. వాళ్ళు తెలిసిన వారు, వారి ద్వారానే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. సో పవమానః, పవమానః అంటే ఏం చెప్పుకున్నాము? పవిత్రం చేసేవాడు, పావనుడు. అవునా? పావనుడు. పాంచజన్యః పంచజనులకు హితము చేసేటువంటి వాడు. ఓకే. తర్వాత పురోహితః, అతనెవరు? పురోహితః. పురః అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం పూర్వము అని. పురము, పరము ఇవన్నీ ఏంటివి? పూర్వం. పురః అంటే ముందు. ఓకే. పురః అంటే ముందు. తర్వాత పరం అంటే తర్వాత కదా. సో తర్వాత అంటే ఏంటి? మనకి ముందు, మన ముందే వస్తుంది అది. అలాగా అర్థమవుతుందా? పురోహితః అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు. ఉపాసించదగిన వాడు. అంటే ఉపాసించదగిన వాడు ఎందుకు అయ్యాడు? ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కదా. అతనికి మించిన క్వాలిటీస్ ఇంకెవరికైనా ఉన్నాయా? లేవు. ఎవరికైతే ఉన్నాయో అతనే భగవంతుడు అనమాట. అర్థమైందా? సో భగవంతుణ్ణి ఎవరిని అంటారు అంటే ఎవరికైతే ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయో అతనే భగవంతుడు. అది డెఫినేషన్. ఓకేనా? ఇలా ఉన్నాయి కాబట్టి అతను భగవంతుడు అంటే అలా అని చెప్పరాదు కదా. అర్థమైందా? సో ఎవరికైతే ఇలా ఉంటాయో అతడే భగవంతుడు అని చెప్తామన్నమాట. సో తమ్ అంటే అతనిని, మహాగయం విద్వాంసులచే స్తుతింపదగినటువంటి పరమాత్ముని ఈమహే. ఈమహే అంటే ఏంటి? మేము పొందగోరుచున్నాము. ఇదం అగ్నయే ఇదన్నమమ అంటే ఏంటి? ఇదం అగ్నయే, ఈ అగ్ని కొరకు, ఇది అగ్ని కొరకు కదా. ఈ అగ్ని కొరకు ఏంటిదది? ఇదం అగ్నయే ఇదం న మమ, ఇది నాది కాదు అని చెప్తున్నాం అనమాట కదా. తర్వాత సకల లోక ప్రకాశకుడు, జ్ఞానదాత, పవిత్రుడు, పంచజనులకు హితము చేకూర్చేవాడు, పూజనీయుడు, విద్వాంసులచే స్తుతింపదగినటువంటి వాడు అగు ఆ పరమేశ్వరుణ్ణి మేము సాక్షాత్కరించుకోవడాని కోసము కోరుకొనుచున్నాము అని చెప్పేసి చెప్తున్నాం ఈ మంత్రంలో. ఈ భగవంతుని యొక్క ఇవన్నీ విశేషణాలు, అవునా? ఇవన్నీ కూడా విశేషణాలు. ఇంతవరకు ఆ పరమేశ్వరుణ్ణి మేమేం చేస్తున్నాము? సాక్షాత్కరించుకోవడాని కోసము కోరుకుంటున్నాము. అర్థమైందా అండి? అందుకని మహాగయం. మహాగయం అంటే ఏంటిది? విద్వాంసులచే కూడా స్తుతింపదగినటువంటి వాడు. అలాంటి పరమాత్మని నేను సాక్షాత్కరించుకోవడం కోసం, అంటే నాకు ఖచ్చితంగా నాకు కనిపించి దర్శనమయ్యేలాగా చేసుకోవడాని కోసము నేను కోరుకొనుచున్నాను అని చెప్పేసి అంటున్నాం అన్నమాట. నా ఆశ అభిలాష అదే అని చెప్తున్నాం మనం భగవంతునికి కదా. అవునా? అవును. అదండి. సరే మరి చాలు కదా ఈరోజు 2. సో ఈ మంత్రాలన్నీ చదువుకొని ఇవి 8 ఉన్నట్టున్నాయి. 8 ఉన్నాయా? అవి 3. తర్వాత ఇవి కూడా దీంట్లోవి కూడా ఇవన్నీ కలుపుకొని చెప్పుకుంటాం అనమాట. 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. సో 10, 11. హెడ్డింగ్ పక్కన హెడ్డింగ్ ఇంకోటి మారిపోయింది జీ. మారింది కానీ అవే కంటిన్యూస్ అన్నమాట. చూడండి, నంబర్ చేంజ్ చేయలేదు అక్కడ. అంటే ఇవన్నీ కూడా విశేష మంత్రాలు అనమాట. అష్టాధ్యాహుతులు అని చెప్పేసి ఉంది కదా.
ఈ అష్టాధ్యాహుతి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ 5 పెట్టారు అంటే కంటిన్యూషన్లో చెప్తున్నారు. అర్థమైందా? అవునా? అది. ఈ పవమాన ఉమ్, మంత్రాలు ఇవి 2 కలిపి చదివేస్తారనమాట. కాబట్టి దానికి ఉమ్, విడిగా చెప్పకుండా ఇక్కడ 3 ఉమ్, ఇది భూరగ్నేయ స్వాహ ఇది ఉందా, భూర్భువ స్వహ అగ్నే భవ స్వస్వ ఇది 3వది, ఇది 4వ మంత్రం. ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇది 4వ మంత్రం. తర్వాత ఇది 5వ మంత్రం నెక్స్ట్. ఉమ్, అంటే కంటిన్యూషన్లో ఉన్నాయన్నమాట. ఉమ్, అంటే అవి చదివి ఇవి చదవాలి వెంటనే ఉమ్. అలాగా. సో మొత్తం కలిపి 11 ఉన్నాయి ఇంతవరకు. సో ఈ 11 మంత్రాలలో మనం 2 నేర్చుకున్నాము. ఇంకా రోజు మళ్ళీ రేపు 2 నేర్చుకుందాము. సరేనా? ఉమ్. ఉమ్. చెయ్యి. సరే అండి, మరి అందరికీ నమస్తే, ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అండి, ధన్యవాదాలు. చాలా పేషెన్స్. నమస్తే అండి. అందరికీ నమస్తే.